జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దారెటు అనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు జరిపిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. 2 గంటల పాటు జీవన్ రెడ్డితో మంత్రి చర్చలు జరిపారు. ఇవాళ మరోసారి హైదరాబాద్లో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరపబోతుంది. 40 సంవత్సరాల సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా అంటున్నారు జీవన్ రెడ్డి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉండాలని కోరినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. సీఎం ఖర్గే దృష్టికి ఈ ఇష్యూను తీసుకెళ్తానంటున్నారు శ్రీధర్ బాబు. ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఒక్కసారిగా జీవన్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యేను చేర్చుకోవడం పట్ల జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేయడంతో నిన్నంతా హైడ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో ఆయన ఇంటి దగ్గరకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పార్టీ దూతలుగా ఎమ్మెల్యేలతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఇంటికి వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన మెత్తపడలేదు. రాత్రి మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఇంటికి చేరుకున్నారు. జీవన్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనకు తగిన ప్రాధాన్యత ఉంటుందంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2 గంటల పాటు మంత్రి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఇవాళ మరోసారి హైదరాబాద్లో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరపబోతోంది. 40 సంవత్సరాల సీనియారిటీకి తనకు సరైన గౌరవం దక్కలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయ పనులు చేసుకుంటానంటూ జీవన్ రెడ్డి నిర్వేదం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని సీఎం అలాగే ఖర్గే దృష్టికి తీసుకెళ్తామంటూ శ్రీధర్ బాబు ఆయనకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న జీవన్ రెడ్డి ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి కూడా స్పందించారు. ఆయన్ని బుజ్జగించేందుకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. వీళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు. సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల కాలం ఎదుగుతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు జగిత్యాల ప్రాంతమనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా 2006, 2008 2 పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయడం. తదుపరి కాలంలో 2009లో ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాసనసభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏ విధంగా ఒత్తిడి తేవడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం. తిరిగి 18లో కూడా ఆశించిన పెద్ద పొందలేకపోవటం, 19 పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పంటున్నారు. 2018లో మరి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో ఫస్ట్ కౌంట్లో ఎన్నికయ్యే విధంగా పట్టభద్రులు, యువత, నిరుద్యోగ యువత, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం. 5 సంవత్సరాల కాలం 2019 నుండి ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకు అయితే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధిగా ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ, ఉపాధ్యాయులే కానీ, నిరుద్యోగ యువతే కానీ, ముఖ్యంగా వ్యవసాయం, రైతాంగం, గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిలిచే విధంగా చేసిన పోరాటం కూడా అందరూ తెలిసిందే చెప్పండి. సరే తదుపరి
మొన్నటి శాసనసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేకపోవడం కొంత బాధాకరం. కార్యకర్తలు ఏదైతుందో ఈ 2 ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితం పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నటువంటి ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అగ్రనిచలు కృషి చేసి 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమని చెప్పి అంటారు. ఏ బాధ్యత ఏ హోదా అనేది ప్రధానం కాదు. ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించేంతవరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు. ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతోని ముందు పోడదుతుంది. అట్లే కార్యకర్తలు కూడా ఇది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, అదే పడకూడదు. మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సేవ చేయాలనే సంకల్పంతో మరి ముందుకు పోతున్నాం. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు పోతుంది. ఈరోజు మేము జగిత్యాలకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి నేను మరి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్పు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారు, అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ తయార్ సాబ్, మా మోహన్ గారు, సోదరులు నర్సింగ్ గారు అందరం కూడా రావటం జరిగింది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు 2007లో 2008లో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంట్ సంబంధించి కూడా అక్కడున్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది.
మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను వారు పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భముగా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. దీంతో జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జీవన్ రెడ్డి రాజీనామా అంశం తెలుసుకున్న ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకోవడంతో నిన్నంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. మా ప్రతినిధి చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు. చంద్రశేఖర్, జీవన్ రెడ్డి వ్యవహారం ఎటు మలుపు తిరగబోతుంది? జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా రామ్దాస్ గత 40 సంవత్సరాలకు పైగా రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకునిగా ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి, అది జగమెరిగిన సత్యం. దీంతో భాగంగా మొన్నటికి మొన్న ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని రాత్రి అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థిగా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఉదయం నుంచి కూడా విషయం తెలిసిన తర్వాత జీవన్ రెడ్డి ఇంటి వద్దకి క్యూ కట్టడం జరిగింది. దీంతో ఒక మనస్తాపానికి గురయ్యారు. కనీసం నాకు చెప్పకుండా నా ప్రత్యర్థిని ఎవరి మీద అయితే నేను పోరాటం చేశానో వారినే మీరు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారంటే నన్ను ఉంటే ఉండు పోతే పొమ్మన్నట్ట, లేదంటే నాకు అసలు ప్రాధాన్యత లేదా? ఈ ప్రాధాన్యత లేని చోట నేను ఉండడం ఎందుకు, నా పదవి ఎందుకు, ఎమ్మెల్సీ పదవికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తా అనేటువంటి యోచనలో జీవన్ రెడ్డి ఉన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు షెడ్యూల్ ప్రకారం సీనియర్ నేత మంత్రి శ్రీధర్ బాబు సైతం ఢిల్లీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ జీవన్ రెడ్డి ఇష్యూ ఒక్కసారిగా హీట్ ఎక్కడంతో నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే బూమరాంగ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో శ్రీధర్ బాబుని జగిత్యాలకి వెళ్లాలని రిక్వెస్ట్ చేయడంతో శ్రీధర్ బాబు సైతం జగిత్యాల రావడం జరిగింది. అంతకు ముందే ప్రభుత్వ విప్పులు ఇద్దరు వేములవాడకు సంబంధించి ఆది శ్రీనివాస్, అలాగే ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర నేతలు కార్యకర్తలు అందరూ కలిసి జీవన్ రెడ్డి మీరే పెద్ద దిక్కు, మీరు ఇట్లా అసహనానికి ఆవేదనకి గురి కావద్దు, మీకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీ సేవలు గుర్తించింది, గత 40 సంవత్సరాల నుంచి కూడా మీరు చేసిన సేవలు మరవలేనివి అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పినప్పటికీ శ్రీధర్ బాబు అక్కడికి చేరుకున్నటువంటి సమయంలో కార్యకర్తలు ఒక్కసారి బోర్న విలమించారు. మాకు పెద్ద దిక్కు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళకి పార్టీలో ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నిలదీశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అన్ని గమనించిన తర్వాత శ్రీధర్ బాబు సైతం సముదాయించారు. కేసీ వేణుగోపాల్ కి, మల్లికార్జున ఖర్గేకి, దీపాదాస్ మున్షికి అందరికీ మీరు చేసిన సేవలు మరొకసారి గుర్తు చేస్తాం, మీరు పెద్ద మనసు చేసుకోవాలి, మీరే పెద్ద దిక్కు మాకు అని చెప్పేసి సముదాయించే ప్రయత్నం చేశారు. తప్పకుండా మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అయినప్పటికీ
కన్విన్స్ కాలేకపోయారు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యము, ఇన్ని సంవత్సరాలు పార్టీకి చేసినటువంటి సేవకు ఇదే నాకు మూల్యం అనేటువంటి ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎటువైపు జీవన్ రెడ్డి వెళ్తారు, రిజైన్ చేస్తారా లేదా కన్విన్స్ అవుతారా అనేటువంటి కోణంలో ఉంది. రాత్రి హుటాహుటిన హైదరాబాద్కి వెళ్లారు జీవన్ రెడ్డి. ఒక్కసారిగా జగిత్యాల రాజకీయాలు ఇటు జీవన్ వర్సెస్ డాక్టర్ సంజయ్ కుమార్ గా చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు చర్చలు కొలిక్కి రాలేదు. ఇవాళ మరోసారి హైదరాబాద్లో జీవన్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరపబోతుంది. మరోవైపు కొత్తగా పార్టీలో చేరిన శ్రీనివాసరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఢిల్లీ వెళ్ళారు. ఆయనతో పాటు పార్టీ హైకమాండ్ కలిశారు. కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే సంకల్పంతో నేను నిన్నగాక మొన్న వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. వారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నేను, నా కొడుకు, ఈ బ్యాంక్ చైర్మన్ ఉన్నటువంటి అతను, మా మొత్తం సైన్యం అంతా, మా క్యాడర్ అంతా, నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సైన్యం మొత్తం ఏ ఒక్కరు కూడా మిగలకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, రాష్ట్రం బాగుపడుతున్న సంకల్పంతో అందరం కూడా పార్టీలో తీసుకుని చేరాం. అదేవిధంగా ఈరోజు జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు ఖార్గే గారిని, అదేవిధంగా రాష్ట్ర జాతీయ నాయకులైనటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా కలవటానికి కోసం తీసుకొచ్చారు. ఎందుకంటే పార్టీలో కలిసిన తర్వాత నేను కూడా ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, 6 టర్ములు స్పీకర్గా చేశాను. కాబట్టి నేను కూడా వారిని కలిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. ఈరోజు వచ్చి వారిద్దరిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు జరపడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వారు మాట్లాడారు. అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయి. దేశ రాజధానిలో ఉన్నటువంటి నాయకులతో ఇక్కడ ఉన్నటువంటి వారిని పరిశీలి చేసి ఎప్పటికప్పుడు సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారు ఇప్పుడు చెప్పినట్టుగా వారి నాయకత్వంలో రాష్ట్రం ఇదివరకు చెందిన దానికంటే ఎక్కువ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నాను. అన్ని రంగాలలో, ఇటు సాగునీటి రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, సామాజిక వర్గాలు కానీ, సామాజిక రంగం కానీ, రైతుల సంక్షేమం కానీ మంచి ఫలితాలు వారి ఆధ్వర్యంలో నాయకత్వంలో వస్తాయని చెప్పి నమ్మకం ఉంది. కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరుస్తున్న అందరం కూడా వారు సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు చేసుకుంటూ ఉన్నారు, మంచి పని చేస్తూ ఉన్నారు. వారిని మేము మనస్ఫూర్తిగా మరొకసారి, నేను వయసులో పెద్దవాడిని కాబట్టి అభినందిస్తున్నాను వారిని. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ, నేను కొత్త కాదు, నేను రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. 1977లో నేను కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలకు వచ్చాను. 84 వరకు కాంగ్రెస్లే ఉన్నాను. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత వారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళారు. 27 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నారు. 11 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్. मेट्रो हैदराबाद में 1.5 करोड़ जनता है, तो मेट्रो रेल के बहुत ज़रूरत है. इसीलिए केंद्र सरकार से हम लोग ये पूरे डेवलपमेंट के लिए हम रिप्रेजेंटेशन किया. हमारे 8 एमपीओं को साथ लेकर गए, 2 राज्यसभा एमपीओं को हम साथ में लेकर गए. आगे हम लोग केंद्र सरकार से जो तेलंगाना को मिलना है उसके बारे में दरखास्त की. आगे कार्रवाई करने के लिए केंद्र सरकार ने कहा. बिल्कुल फेल हो गए एग्ज़ाम कंडक्ट करने में. दूसरी हाथ से सरकार किसी के ऊपर इल्ज़ाम लगा दे के केस को दबाने के लिए कोशिश कर रहा है. इसीलिए कांग्रेस पार्टी जो डिमांड किया सिटिंग जज को रखकर जो कार्रवाई करना है, तो हम कांग्रेस के पार्टी तरफ से तेलंगाना मुख्यमंत्री के नाते हम लोग केंद्र सरकार के लिए डिमांड कर रहे हैं. ये सरकार के नाकामयाबी, किसी के ऊपर इल्ज़ाम रख के किसी को केस में रख दे के केस जो क्लोज करने के लिए सीबीआई को देकर ये केस ख़त्म करने के लिए, भरी करने के लिए जो कोशिश कर रहे हैं, ये ठीक नहीं है. ये कंप्लीट जुडिशियल इंक्वायरी होना चाहिए. सर जी क्या कहा मैं सुना ही नहीं. मैं एक बात साफ कहना चाहता हूँ, जब केंद्र सरकार ने फंस जाते हैं तब प्राइम मिनिस्टर साहब ने खामोश हो जाता है. तो इससे कोई फ़ायदा नहीं है. इस बार करोड़ों लोग, करोड़ों युवता सड़क पे आ रहे हैं. तेलंगाना में हमारे यूथ कांग्रेस NSUI के हज़ारों लोग
विद्यार्थी लोग सड़क पे धरना कर रहे हैं। तो केंद्र सरकार जो कार्रवाई करना है, जो भरोसा देना है करोड़ युवता को, जो स्टूडेंट्स को जो भरोसा देना है नरेंद्र मोदी जी, वो भरोसा नहीं दे रहा है। जो मोदी जी गारंटी कहा, मैं मोदी जी से ये सवाल पूछना चाहता हूँ, आपका गारंटी कहाँ गए? नीट एग्जाम कंडक्ट करने में आपका गारंटी नहीं है, तो आपका गारंटी, इसका वारंटी खत्म हो चुके हैं। मैं चुनाव से पहले भी यही कहा था, मोदी जी वारंटी खत्म हो गए, मोदी जी कुछ भी करने दो, उसका कुछ अक्सर नहीं लगने वाले। अभी भी कम से कम मोदी जी जुडिशियल इंक्वायरी डालो, सिटिंग जज को बिठा के इसके ऊपर कार्रवाई करना, और इसको जो इसमें ये करोड़ों विद्यार्थियों भविष्य जो केला है, उन लोगों को सबको उनको पनिशमेंट मिलना चाहिए। CBI inquiry is sir already CBI inquiry. Yes, CBI inquiry is not enough. We are demanding that judicial inquiry. Sitting judge के साथ ये इंक्वायरी चलना है।